చేసేడి ధ్వని వినబడుచున్నది. రక్తపు చెమట వలన మిక్కిలి బాధ నుండి, రక్తపు చెమట వలన మిక్కిలి బాధ నుండి రక్షకుడేసు హృదయము పగులాగా విజ్ఞాపనము చేసేనే. విజ్ఞాపనము చేసేనే. గెత్సేమనే తోటలో నా ప్రియుడు శోకము నొందిన వాడై దేహమంతాయు నలిగి, శోకము నొందిన వాడై ఏకాసుకుడు పాడు వేదనలో నా కొరకే. ఏకాసుకుడు పాడు వేదనలు నా కొరకే. గెత్సేమనే తోటలో నా ప్రియుడు పాపి నాపై విజ్ఞాపన ఇప్పుడు అసలు చూడకండి దయచేసి. ఎవరిద్దరది కనుక అందరికి వచ్చిన నమ్ముచున్నాను. ఇవ్వబడిన రక్తము నాజరేయుడైన యేసయ్యది. ఆకాశం ఎత్తిపట్టి దేవుడు మన కొరకు దిగి వచ్చి తన రక్తాన్ని కార్చి మనకు ఇచ్చాడు. ఈ విధము చేతనే మానవ జాతి పాప విమోచన కలుగుతుంది. ఇది తప్ప వేరే మార్గము లేదు. ఇది మనకు జీవము, మనకు ప్రాణము, పరలోకం చేస్తుంది, నరకం తప్పిస్తుంది, అగ్నిగుండం తప్పిస్తుంది. ఈ రక్తం తండ్రి నీకు వందనాలు. దయచేసి నీ రక్తం కొరకు వందనాలని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరం స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరం ఒకేసారి ప్రభు యొక్క రక్తం తాగుదాం. ఒక చుక్క కూడా మిగుల్చొద్దండి. ఇది చాలా పరిశుద్ధమైనది, పవిత్రమైనది. ఇంత గొప్ప కార్యం మన బ్రతుకులో చేసిన రెండు చేతులెత్తి ప్రభువును స్తుతించుదాం. స్తోత్రం 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 స్తోత్రం.